శ్రోతలకు ముందుగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ మనం స్వాతంత్రపు గాలులు పీలుస్తూ స్వేచ్ఛగా ఉన్నాం ఇండియాలో అంటే అది ఎందరో మహానుభావుల త్యాగఫలమే కదా. వారందరికీ వందనాలు. ఇవాళ తప్పనిసరిగా ఆ పెద్దలందరినీ తలుచుకోవాల్సిన అవసరం. ఇప్పుడు బ్రిటిష్ వారితో ఆయుధాల పోరాటమే కాకుండా సంగీత సాహిత్యాలతో కలం అనే ఆయుధంతో కూడా పోరాడిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. ఆనాటి గేయాలు కూడా ఒక దేశభక్తి స్ఫూర్తిని రగిలించడమే కాకుండా బ్రిటిష్ వారికి బాగా విసుగు పుట్టించి వాళ్ళకు ఒక వణుకు పుట్టించేలా నిలిచాయి. ఆ కోవలో ముందుగా మనం గుర్తు చేసుకోవాల్సిన గీతం 1876లో బంకించంద్ర చటర్జీ గారు రాసిన వందే మాతరం గీతం. ఆ పాట స్ఫూర్తితో మిగిలిన ప్రాంతాల్లోని వారు కూడా వారి వారి రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ఆ పాటని అనువదించి పాడుకునేవారు. ఆ పాట ఎంత పాపులర్ అయిందంటే ఆ టైంలో బ్రిటిష్ వారు బహిరంగంగా ఆ పాటని పాడటం అనేది నిషేధించారు. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం వందే మాతరం. ఎంతో హాయిగా చాలా ఒక దేశభక్తి స్ఫూర్తిని అందించే ఈ పాట ఎంతో అనువైన దేశ్ రాగంలో ఈ పాటని స్వరపరచడం జరిగింది. 1903లోనే ఎస్డి సావర్కర్ గారు పూణేలో మరాఠీలో రాసిన గీతం కూడా ఎంతో ప్రాచుర్యం పొందింది. దేశభక్తి పేట్రియాటిజంకి చక్కగా అమరే హంసధ్వని రాగంలో ఈ పాటని స్వరపరచడం జరిగింది. జయోస్తుతి జయోస్తుతి శ్రీ మహన్మంగళే శివాస్పదే శుభదే స్వతంత్రతే భగవతి త్వామహం యశోయుతాం వందే యశోయుతాం వందే. జయోస్తుతి జయోస్తుతి శ్రీ మహన్మంగళే శివాస్పదే శుభదే స్వతంత్రతే భగవతి త్వామహం యశోయుతాం వందే యశోయుతాం వందే. దాని తర్వాత 1904లో వచ్చిన మొహమ్మద్ ఇక్బాల్ గారు రాసిన ఉర్దూ గీతం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు మనం ప్రతి స్కూల్స్లోనూ అందరూ పిల్లలు నేర్చుకొని పాడుతూ ఉండటం మనం గమనిస్తాం. ఆ పాట ఏంటి? సారే జహా సే అచ్చా హిందూసితా హమారా హమారా సారే జహా సే అచ్చా హిందూసితా హమారా హమారా हम बुलबुले हैं इसकी ये गुलसिता हमारा हमारा सारे जहां से अच्छा हिंदुसिता हमारा हमारा सारे जहां से अच्छा. అదే టైంలో 1910లో వచ్చిన గీతం మన గురజాడ అప్పారావు గారు రాసిన తెలుగు గీతం. ఇది మోహన రాగంలో పాడుకుంటుంటాము. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల పెట్టబోయ్. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల పెట్టబోయ్. దాని తర్వాత 1911లో వచ్చిన గీతం ఇప్పుడు మన ఇండియన్ నేషనల్ యాంథమ్. ఆ గీతాన్ని జనగణమన అనే బెంగాలీ గీతం, కానీ సంస్కృతం ఎక్కువగా వినపడే ఈ గీతాన్ని నేషనల్ యాంథమ్గా మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం దాన్ని నేషనల్ యాంథమ్గా యాక్సెప్ట్ చేసి మనము ఇప్పుడు ప్రతి అసెంబ్లీలోనూ ప్రతి చోట మనం పాడుకుంటున్నాం కదా. మరి తమిళంలో ఈ పక్కన
సుబ్రహ్మణ్య భారతి గారు కవి ఎన్నెన్ని గేయాలు ఎన్నెన్ని పాటలు రాసి అద్భుతంగా స్వాతంత్ర సమరయోధంలో ఆయన వంతు పాల్గొన్నారు కదా. వాటిలో எங்கும் சுதந்திரம் என்பது பேச்சு, எங்கும் சுதந்திரம் என்பது பேச்சு, நாம் எல்லோரும் சமம் என்ற உறுதியாச்சு. சங்கு கொண்டேன் வெற்றி ஊதுவோமே, சங்கு கொண்டேன் வெற்றி ஊதுவோமே, இதை தரணிக்கெல்லாம் எடுத்து ஓதுவோமே, ஆடுவோமே பல்ல பாடுவோமே, ஆனந்த சுதந்திரம் அடைந்து விட்டோம் என்று ఆడువోమే. మాండ్ రాగంలో క్విట్ ఇండియా మూమెంట్లో పాల్గొని సంగీత సమరయోధులు, అదే స్వాతంత్ర సమరయోధులుగా మారిన సంగీతజ్ఞులు ఎవరు చెప్పుకోండి? మనందరి ప్రియతమ ఘంటసాల మాస్టర్ గారు. ఆయన కూడా ఈ స్వాతంత్ర పోరాటంలో చేరి కొన్ని నెలలు జైల్లో గడిపి వచ్చాక చాలా చక్కటి దేశభక్తి గీతాలు రికార్డ్ చేశారు. దానిలోని ఒక మంచి గీతం, స్వాతంత్ర్యమే మా జన్మ హక్కని చాటండి, స్వాతంత్ర్యమే మా జన్మ హక్కని చాటండి, నిరంకుశం బగు శక్తులెదిరిన నిర్భయముగా నిదురించండి, నిరంకుశం బగు శక్తులెదిరిన నిర్భయముగా నిదురించండి, పరుల దాస్యమున బాధలు పొంది బ్రతికిన చచ్చిన భేదమే లేదు, పరుల దాస్యమున బాధలు పొంది బ్రతికిన చచ్చిన భేదమే లేదు, స్వాతంత్ర్యమి మా జన్మ హక్కని చాటండి. ఏమి రాగం, ఆ రాగం. భారతీయ కవి ప్రదీప్, మన నేషనల్ పోయిట్గా మనం కన్సిడర్ చేసే ప్రదీప్ గారు రాసిన పద్యాన్ని హిందీ సినిమా కిస్మత్లో పెట్టడం జరిగింది 1943లో. ఇది కూడా ఇండిపెండెన్స్కి ముందు వచ్చిన పాటే. आज हिमालय की चोटी से फिर हमने ललकारा है, आज हिमालय की चोटी से फिर हमने ललकारा है, दूर हटो दूर हटो दूर हटो ये दुनिया वालों हिंदुस्तान हमारा है, दूर हटो ये दुनिया वालों हिंदुस्तान हमारा है. ఇప్పుడు ఈ పాడుకున్న ఈ పాటలన్నీ ప్రీ ఇండిపెండెన్స్ రాకముందు పాపులర్ అయిన సాంగ్స్ అయితే, ఒక పాట ఇండిపెండెన్స్ వచ్చిన రోజు ఆగస్ట్ 15, 1947 రోజున రేడియోలో రావడంతో అప్పటి నుంచి చాలా ప్రాచుర్యంలోకి వచ్చి అందరూ నేర్చుకొని పాడుతూ ఉంటారు. ఆగస్ట్ 15, 1947 రోజున సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ గారు, ఆయన మేస్ట్రో, ఆయన స్వరపరిచి పాడిన పాట అనమాట. కానీ ఆ పాట రాసింది డ్యూరింగ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. ఆ టైంలో మయూరం విశ్వనాథ శాస్త్రి గారు రాసిన పాట అనమాట, కమాస్ రాగంలో. కమాస్ రాగం అంటే మనందరికీ తెలుసు కదా. బ్రోచేవారెవరురా జయతి జయతి భారత మాతా బుధ గీతా, జయతి జయతి భారత మాతా బుధ గీతా, నిఖిల మాతా వన నిరతానత జన సుహితా, జయతి జయతి భారత మాతా బుధ గీతా, జయతి జయతి భారత మాతా. వీరే కాదు, ఇంకా ఎంతోమంది మహానుభావులు, స్వాతంత్ర్య సమరయోధులు, కవులు, గేయ రచయితలు, సంగీతం సమకూర్చిన వారు ఎంతోమంది మన స్వాతంత్ర్యం కోసం పోరాడి మనకు స్వాతంత్ర్యం ఇప్పించి వాళ్ళు వెళ్ళిపోయారు కదా. మరి వాళ్ళందరినీ మనం మరొకసారి వాళ్ళ గుర్తు చేసుకొని నమస్సులు నివాళులు అర్పించుకుందాం.
है मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। है मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जय हिंद, जय हिंद, जय हिंद, जय हिंद, जय हिंद। ఇలా ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలు, మహానుభావుల విశేషాలు మీకు కూడా తెలిస్తే మీ కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. ఇంకా కొన్ని కొత్త పాటలు నేర్చుకునే అవకాశం నాకు కూడా కలుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరు కామెంట్ చేసి ఇంకా మంచి పాటలు, మనం పాడుకోవాల్సినవి, గుర్తు చేసుకోవాల్సిన పాటలు మీరు తప్పకుండా కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.